టీవీ తెలుగు. అన్నమయ్య జిల్లా పందెలపల్లికి చెందిన కొమ్మేరి గంగాధర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు బాధితుడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. తన 4 ఎకరాల 10 సెంట్ల భూమిని అధికార పార్టీ నేత కబ్జా చేసేందుకు ఒత్తిడి చేస్తున్నారని, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా భూమిని రాసివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కూడా నిన్ను కాపాడలేరు, చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని గంగాధర్ వాపోయారు. వెంటనే న్యాయం చేయకపోతే టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుటే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా లగడ్డపల్లి మండలం పందెలపల్లి గ్రామం అండ్ విలేజ్ సార్. విలేజ్ అండ్ పోస్ట్. నాకు 4 ఎకరాల 10 సెంట్లు ల్యాండ్ ఉంది సార్. అది నా పేరు కొమ్మేరి గంగాధర్ సార్. మా తండ్రి పేరు కొమ్మేరి గంగయ్య. 2020 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన వైసీపీ అతను మాజీ ఎంపీటీసీ ఆర్ రాజేంద్ర రెడ్డి అనే అతను నా పొలం మొత్తం కబ్జా చేసిండు సార్. చేస్తే మళ్ళీ తర్వాత 2022 సంవత్సరంలో మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్ లో నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని కలిశాను సార్. కలిస్తే ఆ సార్ ప్రెస్ మీట్ పెట్టి ఆ భూమిని ల్యాండ్ కాపాడాడు సార్. అప్పుడు తర్వాత రాజేంద్ర రెడ్డి అనేవాడు వదిలేశాడు సార్. నా ల్యాండ్ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఈ మధ్యలో 1 సంవత్సరం కిందట టీడీపీలో తెలుగుదేశం పార్టీలో చేరినాడు సార్. చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నాడు సార్. ఆ భూమిని రాయిచ్చేయమంటాడు సార్. ఎంత డబ్బులు ఇస్తా నా పరువు పోయింది, రాయిచ్చేయమన్నాడు సార్. ఈ విషయం కొరకై మండిపల్లి రాంప్రసాద్ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్తే ఆయన అప్పుడు రాజేంద్ర రెడ్డి కూడా వచ్చాడు సార్. వస్తే అప్పుడు రాంప్రసాద్ రెడ్డికి అడిగాను సార్, సార్ అన్న ఈ విధంగా అంటాడు, నా పరిస్థితి 4 పిల్లలు ఉంటారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, నా పరిస్థితి ఉండి భూమి రాయిచ్చేస్తంటే వాడు 19 నెగ్గించుకునేదానికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆ పొలం అతను రిజిస్ట్రేషన్ చేయించేపు నీకు ఇచ్చి చేసిన తర్వాత మళ్ళీ రాపు నీకు ఎంతో అమౌంట్ ఇస్తాడు సార్. ఈ విధంగా ఒక మినిస్టర్ ఆ విధంగా అనొచ్చు సార్. చెప్పండి సార్, మీరు ఒక న్యాయం చెప్పండి సార్. మీరు నేను ఏమనంటే నా మీద రౌడీ సీటర్ కట్టించాడు సార్. కట్టించి లేనిపోని ఇబ్బందులు పెడతాను సార్. ఈ మధ్యలోనే నా పొలం దగ్గరకు వచ్చి నాకు మా మీద దాడి చేశారు సార్. మా మీద కొట్టపోతారు. మీకు కొద్దిగా ఒంగలేక నా కొడుకు పైన దెబ్బ పడింది సార్. ఈ పిల్లోడి మీద ఈ పిల్లోనికి మీకు ఒంగలకి రాడేడు పడింది సార్. అంటే ఈ పిల్లోడు చనిపోయింది సార్. ఇప్పుడు ఒక పేద ప్రజలపైన వీళ్ళు రాజకీయ నాయకుల ప్రతాపం చూపిస్తే మా పరిస్థితి ఏంటి సార్? ఈయన రాంప్రసాద్ అయినా నీతిపేట ఏం కాదు సార్. 2009లో కాంగ్రెస్ లో పోటీ చేసినాడు సార్. కాంగ్రెస్ పోటీని పాతాల్లోగా దొక్కేశాడు. 2014లో సమైక్యాంధ్రలో పోటీ చేశాడు సార్. ఆయన మాది కిరణ్ కుమార్ సార్ అసలు అడ్రస్ లేకుండా చేశాడు. 2019లో వైఎస్ఆర్ పక్క చేరాడు సార్. వాళ్ళను పాతాల్లోకి తొక్కేసి 11 సీట్ల పరిచయం చేశాడు సార్. ఇప్పుడు 2023లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు సార్. వచ్చి రాగానే మొత్తం రాష్ట్రం అంతా అవినీతి చేస్తాను సార్. మాలాంటి పేద ప్రజల పైన పంతం తగ్గించుకుంటాను సార్. ఈ విధంగా చేస్తే మా పరిస్థితి ఏంటి సార్? సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయ విచారణ చేసి నాకు న్యాయం చేయండి సార్. నా తప్పుంటే నాకు శిక్ష వేయండి. ఇప్పుడు నేను రాంప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలి సార్. మీరు చేసి అంటే ఆయన తప్పుంటే ఆయన మీద వేయండి, నా తప్పుంటే నాకు శిక్ష వేయండి. వితిన్ 24 hours లో నాకు న్యాయం చేయకపోతే మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్ దగ్గరే నా భార్య పిల్లలు పాయిజన్ తీసుకొని చనిపోతాం సార్. ఎందుకంటే మాకు మించింది ఏం లేదు సార్. మాకేం చేసిన అవసరం. భూమి రాజేంద్ర రెడ్డికి ఇచ్చేస్తాం. ఇస్తే అమ్మేసి మీ తమిళనాడుకి వెళ్ళి బతుకుంటాం సార్. ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఉండను. అసలు నాకు అవసరమే లేదు. నాకు భూమి అవసరం లేదు. నాకు కావాల్సిన నా భార్యలు నా బిడ్డలు కావాలి సార్. నాకు ఆ భూమి వద్దు. నాకు వితిన్ 24 hours లో న్యాయం చేయకపోతే ఈ టీడీపీ ఆఫీస్ దగ్గరే పాయిజన్ తీసుకుని చనిపోతాం సార్. ఎందుకంటే వేరే విషయం చెప్పలేము సార్ మీకు.